ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారిని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదాక్షరి మంత్రాది దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మవారిని ఈ రోజు సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు సిద్ధించడంతో పాటు అత్యున్నత స్థితి లభిస్తుందనేది భక్తుల నమ్మకం. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రోజుకొక అలంకారంలో, దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే అమ్మవారి ఆలయానికి ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు ఆరో రోజు దుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదక్షరి మంత్రాది దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అయితే అమ్మవారిని ఈ రోజు సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయన్నది నమ్మకం. అయితే అత్యున్నత స్థితి కూడా లభిస్తుందనేది భక్తుల నమ్మకం. అయితే లలితాదేవిని ప్రకృతి శక్తికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా 4 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అధికారులు అయితే అనుమతించారు. భారీ సంఖ్యలో భక్తులు కూడా అమ్మవారిని లలితాదేవి రూపంలో దర్శించుకునేందుకు బారులు తీరారు. సార్